హాయ్ ఫ్రెండ్ నమస్తే. మెగాస్టార్ 5 డేస్ కలెక్షన్స్ అయితే దుమ్ము రేపుతున్నాడు. ఎంతలా అంటే ఒక శివమని మనం డప్పులు చూసాము, ఒక మణిశర్మ దరువు చూసాము, ఒక డిఎస్పి దంచి కొట్టడం చూసాము, తమను నాటు కొట్టడం చూసాం. కానీ ఈ రేంజ్ కలెక్షన్లు అయితే సీనియర్ హీరోలు ఇప్పటివరకు అయితే చూడలేదు. 5 రోజుల్లో 226 కోట్లు గ్రాస్. వాల్తేరు వీరయ్య లైఫ్ టైం కలెక్షన్ ఇంకా 10 కోట్లు గ్రాస్ వస్తే అవుట్ అయిపోతుంది. ఈ సినిమా ఇంత కలెక్షన్ రావడానికి కారణము ఇటు క్లాస్ అయినా, ఇటు మాస్ అయినా, ఇటు యంగ్ అయినా, ఇటు ముసలైనా, ఏ జనరేషన్ వాళ్ళకి కూడా ఎక్కేస్తుంది. టికెట్లు అయితే దొరకట్లేదు. ఈ రోజుల్లో కూడా ఆన్లైన్ పద్ధతి వచ్చిన తర్వాత కూడా థియేటర్ దగ్గర హౌస్ఫుల్ అని బోర్డులు పడుతున్నాయంటే అది మనశంకర వరప్రసాద్ అని చెప్పాలి. రాజాసాబ్ సినిమా 7 రోజుల్లో 230 కోట్లు గ్రాస్ సాధిస్తే కేవలం 5 రోజుల్లోనే 226 కోట్లతో దంచి కొట్టాడు మెగాస్టార్. ఇది కూడా మన తెలుగులో మిగతా లాంగ్వేజ్లు ఏం లేవు. ఈ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు జనరేషన్ కాదు, అంటే పాత జనరేషన్ 45, 55 అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళు థియేటర్ బయట నుంచి వచ్చిన తర్వాత మెగాస్టార్ ఫ్లెక్సీలు ఉంటాయి. ఆ ఫ్లెక్సీలు చూసి వారి ఎమోషన్ అయితే తెగ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ అభిమానులు ఇప్పుడు జనరేషన్ అభిమానులు కాదు, 45, 50 అబవ్ అభిమానులు అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెగాస్టార్ ఫ్లెక్సీలు ఉంటాయి. ఆ ఫ్లెక్సీలకు అలా దీనంగా చూస్తూ వాళ్ళ ఎమోషన్ అయితే, అంటే ఇన్ని రోజులు దాచుకునే ఎమోషన్ చాలా మంది ట్రోల్ చేసేవారు, ఏంటి మెగాస్టార్ పని అయిపోయింది ఇదని. కానీ అప్పుడు మెగాస్టార్ రేంజ్ ఇప్పుడు సినిమా అది. అంటే ఆ రోజుల్లో ఎలా చూసేవారు బాస్ని, ఇప్పుడైతే అనిల్ రావు ఇప్పుడు చూపించేసరికి వాళ్ళ ఎమోషన్ తట్టుకోలేక కొందరైతే ఏడ్ చేశారు కూడా. ఈ కలెక్షన్ సునామీ, ఈ కలెక్షన్ జాతర చూసిన తర్వాత ఈ మధ్య మెగాస్టార్ ఒక మాట చెప్పారు, రికార్డులో మనం ఉండడం కాదు, మన పేరు మీద రికార్డులు ఉండాలి. ఆ డైలాగ్ అయితే 100% మెగాస్టార్ చెందాల్సింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.